నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను మనకు దొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై Welcome to MVR Mall, Vizag and Vijayawada. Lakshmi to Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil. Koncham Freedom to Ento Anandam. Prisma, Happiness Design, Leggings and Jeggings. మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం వీరబ్రహ్మాన్ని. కూలీ పని చేసే వీరబ్రహ్మం పక్షవాతానికి గురై మంచానికే పరిమితం కాగా కుటుంబ భారాన్ని తన భుజాన వేసుకుంది అతని భార్య మంగతాయారు. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీర్చలేక కష్టాల కడలికి ఎదురీదలేక దినదినగండంగా బతుకీడుస్తున్న ఓ నిస్సహాయ నిరుపేద తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవడానికి దోసెలు అమ్మబోతోంది జయసుధ. ఎంత ఇవ్వాలనుకుంటున్నాను? 100. ఒక్కసారి మీరు మా కోసం సాంగ్ పడతారు. నువ్వు వస్తానంటే నే వద్దంటానా. ఎంత ఇస్తున్నారు? 500. నేను నిజంగా బ్యూటీగా ఉన్నానా ఎవరన్నా చెప్పించారా మీకు? నేను దోశ వేసాను. యాక్చువల్గా మీ ఇబ్రహీం పట్నంలో కొట్టు కూడా పెట్టుకోవచ్చు. ముందు డబ్బులు ఇచ్చేయాలి, తర్వాత దోశ. ఇది నిమ్మకూరు రోడ్డు కాడ నీ ఉంటే నిర్మూలు కాడ ఆపేస్తే దోశ ఇష్టమా? మిల్క్ షేక్, చాక్లెట్, ఐస్ క్రీమ్ ఏమొద్దు. ఇప్పుడు ఏమి ఇవ్వను, ఇక్కడ ఏం లేదు కూడా. బాగా యాక్ట్ చేస్తానా? ఓకే. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారే ముందు తన చుట్టూతా ఒక గూడు కట్టుకుంటుంది. సో ఒక రోజు ఒక వ్యక్తి ఆ గూడును చూసి సీతాకోక చిలుక దాన్ని బయటికి రావడం ఫైట్ చేసి చూసి తను అయ్యో పాపం తను అంత ఫైట్ చేస్తుంది కదా, నేనే హెల్ప్ చేస్తే పోలా అని ఆ గూడుని కట్ చేసి ఆ సీతాకోక చిలుకని బయటికి తీసుకొచ్చాడు. ఆ సీతాకోక చిలుక ఎన్ని రోజులైనా ఎగరకుండా సడన్ గా ఒకరోజు చచ్చిపోయిందండి. అసలు విషయం ఏంటంటే సీతాకోక చిలుక ఎగరడానికి కావాల్సిన శక్తి ఆ వింగ్స్ కి ఎలా వస్తాయంటే తను ఫైట్ చేసి ఆ గూట్లోనే ఆ శక్తిని తయారు చేసుకొని అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఈజీగా ఎగురుతుంది అనమాట. అలాగే జీవితంలో కూడా మనం ఈజీగా వెళ్ళిపోవాలన్న తలుచుకోకూడదు. ఆ కష్టాలు ఆ పోరాటం ఉంటేనే మన జీవితం ఇంకా సుఖవంతంగా ఉంటుంది. మేము సైతం ఇది షో కాదు, శోకంపై యుద్ధం. ఏ పాత్ర అయినా తన కోసమే తయారు చేశారన్నట్టు ఉంటుందండి. ఏ క్యారెక్టర్ చేసినా అసలు అలా మన గుండెల్లో నిలిచిపోతారు ఆవిడ. దాదాపు 5 దశాబ్దాలుగా మన అందరి గుండెల్లో నిలిచిపోయారు ఆవిడ. ఒక యాక్టర్గా, ఒక రాజకీయ నాయకురాలుగా. ఇవాళ రాబోతున్నారు
అలనాటి కాదు ఈనాటి అందాల తార జయసుధ. ప్లీజ్ వెల్కమ్ మై డాడీ సిస్టర్, our very favorite జయసుధ ఆంటీ. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం పాదాభివందనం. మిమ్మల్ని వర్ణిస్తూనే ఎన్నెన్నో పాటలు రాశారు ఆంటీ అసలు. అండ్ యూ యాక్టెడ్ విత్ సో మెనీ యాక్టర్స్. హౌ హ్యాస్ యువర్ జర్నీ ఫుల్ఫిల్డ్ యూ? మీకు ఒంటరిగా అనిపిస్తుందా? లైక్ వాట్ హ్యాస్ ద జర్నీ బిన్ లైక్? నాకు ఒంటరిగా అన్నది ఎప్పుడు అనిపించదు. లైక్ యూ సెడ్, మోస్ట్లీ అందరూ చెన్నైలో ఉండడం, అప్పుడు క్లాస్ ఆఫ్ 80s అన్నది మేమంతా అప్పుడు ఐఎమ్ ఆల్సో దేర్. అందువల్ల రీయూనియన్ అన్నది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య అందరు కలుసుకున్నాం. బట్ అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మొన్న రాధిక డాటర్ మ్యారేజ్ కూడా చెన్నై వెళ్ళినప్పుడు అందరినీ కలిసాం, కొంతమందిని ఆఫ్టర్ 30 years. చాలా సంతోషంగా ఉండింది. దట్ ఐఎమ్ మిస్సింగ్ హియర్. హైదరాబాద్ లో అది తక్కువ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ చెన్నై, ఎక్సెప్ట్ మన తెలుగు వాళ్ళం మాత్రం ఇక్కడికి వచ్చాం. దాంట్లో హీరోయిన్స్ లో అంటే మా జనరేషన్ లో నేను అంతకుముందు జమున గారు, విజయనిర్మల గారు అందరు ఇక్కడ ఉన్నారు. బట్ మా జనరేషన్ దీంట్లో మా బ్యాచ్ లో నేను ఒక్కదానే హైదరాబాద్ లో ఉన్నాను. సో ఆ జయసుధ పేరు ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది, వినిపిస్తుంటూ కనిపిస్తూ ఉంటాను. మీరు డాడీతో చేసిన సినిమా గృహప్రవేశం, దారి చూపిన దేవత అనే పాట చాలా పాపులర్ అయింది. మీ రిలేషన్షిప్ ఇప్పుడు డాడీ ఎక్కడ ఉన్నా కూడా మా ఇంట్లో అమ్మాయి అని చెప్తుంటారు. మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? ఇన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ 40 years ఎలాగా కంటిన్యూస్ గా ఉంచగలిగారు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటూ? ఐ హ్యావ్ 2 brothers ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒకటి మోహన్ బాబు గారు, రెండోది మురళీమోహన్ గారు. ఎప్పుడు ఏది కావాలన్నా ఈవెన్ 12 o'clock midnight ఫోన్ చేసిన, నాట్ నెసెసరీ 12 o'clock, అందరూ యూజ్ చేస్తారు కాబట్టి యువర్ డాడ్ ఈస్ ఆల్వేస్ దేర్. ఎనీథింగ్ పర్సనల్ నేను షేర్ చేసుకునేది ఓన్లీ ఫ్యూ పీపుల్, లైక్ మురళీమోహన్ గారు, యువర్ డాడ్, అండ్ అఫ్ కోర్స్ దాసనారాయణరావు గారు ఇస్ దేర్. చెప్పాలంటే ఇప్పుడు జనరేషన్, ఐ థింక్ యువర్ ఫాదర్ మేబీ ఎవరన్నా ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు బయోపిక్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ, వెరీ టఫ్ జర్నీ. ఈ వర్క్ ఆయన మోహన్ బాబు గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు ఆయన. నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు నా తెలుగు అంత బాగుండేది కాదు. అప్పుడు కూడా తెలుగు మాటలు కరెక్ట్ గా పలకాలని ప్రతిసారి వచ్చి కరెక్ట్ గా చెప్పాలి. మనం అసిస్టెంట్ డైరెక్టర్ అనగానే అట్ట బిహేవ్ చేస్తాం, చాలా ప్రతిసారి వచ్చి కరెక్ట్ చేస్తా అలా చాలాలే అని. కానీ మా ఇద్దరిది అట్లా ఆ రిలేషన్షిప్ అన్నది అప్పటి నుంచే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచే స్టార్ట్ అయ్యి, మా పేరెంట్స్ కూడా, మా నాన్నగారు ఎస్పెషలీ అప్పుడు మోహన్ బాబు గారు అంటే అప్పుడు మోహన్ బాబు. సో లెట్ us be more natural. ప్లీజ్ గారు మోహన్ బాబు అనే పిలుస్తారు అన్నమాట. సో మోహన్ బాబు అంటే చాలా అంటే వెరీ అంటే మనసులో ఉన్నది అట్టగే. మా నాన్నగారు చెప్పారు, ఈ సినిమాకు తను డిఫరెంట్, ఈ సినిమా ఇండస్ట్రీలో మనిషిలా కనిపించాడు. అండ్ మా నాన్నగారికి చాలా ఇష్టం మీ నాన్న అంటే. సో అట్లా మా మదర్ కూడా చాలా ఇష్టం, మా గ్రాండ్ మదర్కి చాలా ఇష్టం. అట్లా మా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా స్టార్ట్ అయ్యి ఆ రిలేషన్షిప్ అలాగే కంటిన్యూ అయ్యి మాకు సినిమాలు తర్వాత విలన్ అయ్యి, విలన్గా 2-3 సినిమాలు తను చేశారు. చాలా ఉన్నాయి, 2-3 కాదు, చాలా పిక్చర్లు చేసాం. దాని తర్వాత ఫస్ట్ టైం గృహప్రవేశం అనే సినిమాలో మేమిద్దరం యాక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చాలా సినిమాలు, మంచి సినిమాలు, మీ హోమ్ ప్రొడక్షన్ కూడా నేను చేశాను. లక్ష్మీ ప్రసన్న, నా మొగుడు నాకే సొంతం, నా మొగుడు నాకే సొంతం, 7 అడుగుల, దాంట్లో 7 అడుగుల బంధం నేను యాక్ట్ చేస్తాను అండి. చిన్న పాప, ఇంతే పాప, అందరూ యాక్ట్ చేశారు. సో అట్లా మా రిలేషన్షిప్ అట్లా కంటిన్యూ అయ్యి ఈరోజు ఇట్స్ వెరీ ప్యూర్, వెరీ సింపుల్ అండ్ ట్రూ. ఈరోజు మనకి వచ్చిన ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉన్న ఫ్యామిలీ. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేయూత కోరడానికి వచ్చారు అని వాళ్ళ దగ్గరే తెలుసుకుందాం. ఓకే, ప్లీజ్ వెల్కమ్ మంగతాయారు.
పేరు మంగతాయారు. మంగతాయారు. ఈ ప్రోగ్రామ్కి మీరు రావడానికి కారణం? మా ఇంట్లో ఇబ్బందులండి. నాకు 5 ఆడపిల్లలండి. వెనకాల మాకేమీ లేదండి, రెక్కలే ఆధారం అండి. మా ఆయన గారు మిల్లులో కారం పిండి ఆడేవారండి. ఆయనకు ఒక 100 రూపాయలు ఇచ్చేయండి. నేను షాప్కి వెళ్ళి 2000 తెచ్చుకునేదండి నెలకి. పగల పనికి వెళ్ళి నైట్ మిషన్ కుట్టుకునేదాన్ని. అలా చేస్తూ 4 పాపలకు పెళ్లి చేశానండి. కొంత అప్పు చేశానండి, 4 లక్షలు అప్పు చేశానండి. అలా వడ్డీ అసలు కొంతవరకు 2 లక్షల వరకు తీసుకొచ్చామండి కష్టపడి. ఇంకా 2 సంవత్సరాల నుంచి అండి ఈయనకు బాగుంటలేదండి అసలు. నేను పనికి వెళ్ళటం లేదండి, పాపకు కూడా బాగోదండి అసలు. ఆయనేమో కాళ్ళు చేతులు వణుకొచ్చేసండి, లేవలేని పరిస్థితి అండి. అంటే ఆ పరిస్థితికి రావడానికి కారణమా? ఒకసారి రోడ్డు మీద 3 సంవత్సరాల క్రితం ఈ పిండి కారం ఆడి వస్తుంటే మోటార్ సైకిల్ గుద్దేసిందండి. ఒక క్యానడు సొంటి కారం మిరియాల కారం ఆడి ఎవరిదో పట్టుకొస్తున్నారంటండి. అది కళ్ళల్లో పడిపోయిందండి. కింద రోడ్డు మీద పడిపోయారండి. పడిపోతే ఎవరో ఒక చూసి లెగదీశారండి. తల మీద మట్టికి ఇంత లాభం గొప్ప వచ్చిందండి. ఇంజక్షన్లు అవి చేశారు, అప్పటికప్పుడు తగ్గిపోయిందండి. చూపించలేదండి, ఇంకా ఏం చూపించుకోవాలన్నా. అంటే మీకు తలకు దెబ్బ తగిలిన తర్వాత మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేసుకున్నారు, కానీ మళ్ళీ వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించలేదు. మీకు ఆలోచన రాలేదమ్మా? లేకపోవటమేనండి, ఇంకా అలా ఊరుకున్నామండి, ఏమి ఆధారం లేక. సరే. అయితే అండి ఈ మధ్య ఆయనకి అసలు లేవలేని పరిస్థితి, వణుకుడు వచ్చిందండి. ఈ వణుకుడు వచ్చిన తర్వాత అలాగే పట్టుకుని తీసుకెళ్ళాలండి, బాత్రూమ్కి తీసుకెళ్ళాలండి, అన్నం తినిపించాలి, టీ తాగించాలి, అన్నీ చేయాలండి. మనిషి మంచం నుంచి కూడా నేనే లేవదీయాలండి. బయటికి వెళ్తేనే కానీ ఆధారం లేదండి. అంటే డాక్టర్ ఏం చెప్పారు? కాళ్ళు చేతులు పడిపోయిందని చెప్పారా? ఏమైంది వాళ్ళు చెప్పలేదండి. అలా ఒక 6 నెలలు మామూలుగా వాడానండి. తర్వాత రాజమండ్రి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళానండి. వాళ్ళేమో మందులు రాసిచ్చి 3 నెలలు వాడిన తర్వాత ఏంటండి పరిస్థితి ఇంకా తగ్గలేదని అడిగితే, అమ్మ ఈ వ్యాధి తగ్గదమ్మా, ఎక్కువ అవ్వకుండా మందులు ఇచ్చామా అన్నారండి. అని వేరే ఇంకో చోట చూపించమని 2 హాస్పిటల్ చెప్పారండి. అక్కడ తీసుకెళ్ళానండి. అక్కడ వాళ్ళు కూడా అలాగే చెప్పారండి. ఇంకా అలాగే ఆయుర్వేదం వాడితే తగ్గుద్దంటే మళ్ళీ ఆయుర్వేదానికి తీసుకెళ్ళి వాడిస్తున్నాను. అలాగే ఎవరు ఏది తగ్గుద్దంటే అక్కడ అప్పులు చేసండి. అలాగా తను బాగా అవటం కావాల్సిందని నేను కూడా పని మానేసండి. నేను నెలకు 2000 వచ్చేయండి. ఆ పని మానేసానండి. నైట్ అంతా బట్టలు కుట్టుకునేదానండి, అది మానేసానండి. మానేసి ఆయన చూసుకుంటూ అలా ఉంటున్నానండి. అప్పుల వాళ్ళందరూ ఒక్కసారిగా ఆయన మూల పడిపోయాడు, లేసే పరిస్థితిలో లేడు. నువ్వు ఎలా తీరుస్తావు ఇంకా అప్పు ఇస్తేను అనేసి ఎవరో రూపాయి అప్పు ఇవ్వడం లేదండి. ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మా డబ్బు మాకు ఇవ్వండి అనేసి ఇబ్బంది పెడుతున్నారండి. ఈ పాప చూస్తే బాగోదండి. ఎవరన్నా వచ్చి అడుగుతుంటే ఈ పాప రెచ్చిపోద్దండి. ఈ నరాలన్నీ పోట్లు వచ్చేస్తున్నాయి అంటదండి. అన్నం తింటదండి, ఏమి తిందండి. బయటకు రాని తలుపులు వేసుకుని తలకాయ బాధేసుకుని చచ్చిపోతాను అని తలకాయలు బాధేసి కొట్టేసి. డాక్టర్ దగ్గర చూపించారా మీ అమ్మాయిని? 10 సంవత్సరాలు తణుకులో వాడానండి. వాడితే ఆయనేమో ఏ మందులు ఇచ్చేవారండి. ఆ మందులు ఇస్తేనేమో బాగా ఒళ్ళు వచ్చేసండి, ఇంత పొట్ట వచ్చేసేదండి. ఆటోలో వస్తుంటే ఈ అమ్మాయి కడుపుతో సోటే ఉండనని అనేవారండి. అలా అంటున్నారని మందులు వాడటం మానేసిందండి. చానాడు బాగానే ఉందండి, మళ్ళీ ఈ మధ్య అలా వస్తుందండి. కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీకు మీ తల్లి తరపున కానీ ఆయన తరపున కానీ వాళ్ళందరూ మీకు సహాయం చేశారు కదా? ఎవరు సహాయం చేయకుండా లేదు. ఏదో ఒక 1000 రూపాయలు, ఒక 500 చేశారు. వాళ్ళకు ఉన్నది చేశారండి. తలకు ఒక 1000 ఇచ్చినట్టు. మరి ఏమో ఈయన చూస్తే చాలా పెద్దగా డబ్బులు ఖర్చు అవుతున్నాయండి. ఎక్కడికి వెళ్ళినా 15,000 అయిపోతున్నాయండి. ఎవరికి ఏ డాక్టర్ చూపించినా 15,000 అయిపోతున్నాయి. అలా చాలా వరకు 1.5 సంవత్సరం నుంచి చూపించుకొచ్చానండి. అలాగా ఇంకా నా వల్ల కావట్లేదండి. ఒక పక్కనేమో ఆయన మంచం మీద పడుకుంటారండి, ఒక పక్కన ఈ పిల్ల మంచం మీద పడుకుంటుందండి. నేనేం చెయ్యాలండి? బయటికి వెళ్ళి ఒక 100 రూపాయలు తెచ్చి ఇంట్లో వీళ్ళకి పోషణే చేయనండి, మందులే పెట్టనండి. అప్పులు అందరూ వచ్చి అడుగుతుంటే అప్పులే తీర్చనండి. ఏం చేయాలో తెలియదు. చచ్చిపోవాలని మన తలకాయ బాధలు కొట్టుకున్నాను. ఈ నరాలన్నీ పోట్లు వచ్చి 10 రోజులు బాధపడ్డాను. మీరు 5 కూతుర్లు కదమ్మా, ఇక్కడ కూతురు ఉంది. మరి 5 కూతుర్లో ఎవరు వచ్చి సాయం చేయలేదా మీకు? వాళ్ళ వరకు వాళ్ళు ఏదో వాళ్ళు ఆ రెక్కల మీద వాళ్ళేనండి, కూలి పని చేసుకునే వాళ్ళే. వాళ్ళు అద్దెలు అయ్యి కట్టుకుని. సో వాళ్ళు అందరూ ప్రాబ్లం లో ఉన్నారు. అందరికి ఆర్థిక సమస్య ఉంది. ఏం అడుగుతానండి? చూస్తా వాళ్ళ మట్టికి నేను ఏం అడుగుతానండి? వాళ్ళు కూడా ఎంత చేయగలరు? ఎంత చేస్తారు? ఏదో ఈ పూట ఏదంటే పెడతారండి.
మీకోసం ఒక ఏవి ఒకటి తయారు చేసాం, ఏవి చూడండి. నమస్తే అండి, నా పేరు మంగతయ్యారండి. మా ఆయన గారి పేరు వీరబ్రహ్మం అండి. పాపలో 5 పాపలండి. నా దగ్గరకు పెళ్ళిళ్ళు చేశానండి. 2 సంవత్సరాల నుంచి ఆయన పడిపోయి లేవట్లేదండి. 3 సార్లు టైఫాయిడ్ జ్వరం వచ్చి చాలా సీరియస్ అయిపోతే చచ్చిపోతాడు అన్నారండి అందరూ. అలాగే ఊళ్ళో మంచితనం మీద అందరూ అప్పులు ఇచ్చారండి. తన మటుకు తన బెంగ పెట్టుకుని ఏడుస్తున్నాడు. నువ్వు చచ్చిపోతే నన్ను ఎవరు చూస్తారు? పిల్లగా పెళ్ళి చేయాలన్నా ఆ మనుషులు అవట్లేదు. నేనేం చేయను. దాని చెగ్గడ్డ వేసిందండి. 5 నెలలు చెగ్గడ్డతో ఇంత చెగ్గడ్డండి ఈపు మీద. దాంట్లో లేదా చచ్చిపోతాడు అన్నారండి. నడుస్తూ నడుస్తూ పడిపోతే జబ్బు విరిగిపోయింది. జబ్బు గురించి నెలలు హాస్పిటల్ చూపించానండి. జబ్బు విరిగిపోయింది, రాడ్ వేయాలి, ఆపరేషన్ చేయాలన్నారు. ఏం చేయించు, షుగర్ ఉంది, బీపీ ఉంది, వణుకుడు ఉంది, చేయించకూడదు అన్నారు. చెయ్యాలగా వదిలేసానండి. నడవలేని పరిస్థితి అండి. ఎటు వెళ్ళలేరు. తాసు తీసుకెళ్ళాలి, బయటికి తీసుకెళ్ళాలి, తినిపించాలి. నేను కష్టపడలేకపోతున్నాను. నాకు కాళ్ళు నొప్పులు అయ్యి వచ్చి కళ్ళు సరిగా కనబడతలేదండి. మిషన్ కుట్టలేకపోతున్నాను. బట్టలు కూడా ఏమీ వంటలేదండి. ఈ మనిషికి ఎలాగుంటే ఎలా కుడుతుందని ఎవరూ ఇవ్వడం లేదండి. వండుకుంటే వండుకుంటున్నామో లేదా లేదు. ఏం చేయాలో తెలియదు. ఆకలి అంటున్నాడు. పక్కన రోగంతో పడున్నాడు. కానీ 3వ పాపకు ఆరోగ్యం బాగోక కొంచెం ఏదైనా సంబంధాలు వచ్చినా నేను చేయలేకపోతున్నానండి. ఇప్పుడు నా వల్లే కదా ఈ బాధ అంతాను. మీకు అందరినీ నేను బాధ పెడుతున్నాను అని తన మట్టికి తనే ఏడుతున్నారండి. ఏడుతుంటే ఇంకా రోగం ఎక్కువైపోతుందని నేనేమో అలాగే ఏమి చెప్పకుండా అలాగే నాలో నేను ఏడ్చి బాధపడుతున్నాను. ఏం చెయ్యాలో తెలియక, సావాలో బతకాలో తెలియక ఏడుస్తుంటే అందరం చచ్చిపోదాం శుభ్రంగా. చాలా మట్టుకు ఇచ్చాం కదమ్మా, ఆయన లేవట్లేదు, నువ్వు ఎలా తీర్చగలవు, నువ్వు ఎలా తీరుస్తావు అంటున్నారండి. ఎవరు రూపాయి కూడా ఇవ్వట్లేదండి. తలపోటు మరి బీబిచ్చింగా వచ్చేద్ది, చచ్చిపోవాలనిపించేద్ది. ఎవరన్నా ఏనంటే మాట పాడదు, ఇసుకేసుకుంటాను. 15 సంవత్సరాల నుంచి ఉంటుంది. చాలా బాధపడుతున్నాను. ఇంట్లో చూస్తే పరిస్థితి బాగుంటలేదు. ఇంటి మీదకి వచ్చి దెబ్బలాడతారు, బూతులు తిట్టి వెళ్ళిపోతున్నాను. ఏడిపోతుందండి. ఏం చేయనండి, కూర్చొని తింటాం, ఆర్డర్ తెచ్చి పెడతాం, అప్పులు పాలు అవడం. ఎందుకండి ఇది? ఎందుకు చేసుకోవాలండి? ఎందుకు ఈ బాధ? లక్ష్మి గారండి, దయించి మా మీద మా అప్పులన్నీ తీర్చండి. అమ్మ 5 మంది పిల్లల్ని ఎందుకు అన్నారమ్మా మీరు? మా ఆయన గారికి మగపిల్లడు కోరికండి. మగపిల్లడు పుడతాడు, ఈసారి పుడతాడని అలాగా 5 మందితో ఎందుకు ఆపేస్తారు అయితే? 5వ పాప చంటి పిల్లండి. 10 రోజుల పిల్లప్పుడే తనంతట తానే నాకు కూడా చెప్పలేదండి. వెళ్ళిపోయి ఆపరేషన్ చేయించుకుని వచ్చేసాక నేను ఆపరేషన్ చేయించుకుని వచ్చాను అని చెప్పారండి. మీరు కొని తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ కి ఎవరో ఎందుకు మీకు సొల్యూషన్ ఇవ్వాలి? మగపిల్లడిని కావాలని కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ 5 ఆడపిల్లల్ని అంటే ట్రై చేస్తూ దీనివల్ల ఇప్పుడు చూడండి అందరూ సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక కోరిక వల్ల. ఎంత ఇవ్వాలనుకుంటున్నాను? 100 ఒక్కసారి మీరు మా కోసం సాంగ్ పడతారు. నువ్వు వస్తానంటే నీ వద్దంటానా. ఎంత ఇస్తున్నారు? 500. నేను నిజంగా బ్యూటీగా ఉన్నానా ఎవరన్నా చెప్పించారా మీకు? షోకి వచ్చే వాళ్ళందరినీ ఒక టైం తర్వాత 2 పిల్లల కంటే ఎక్కువ ఉండే వాళ్ళని షోకి తేవద్దని చెప్పాను. ఎందుకు తెలుసా? మీరు ఇంతకు ముందు బాగా ఉండేవారా?
లేదండి మా అమ్మగారికి 13 కానుపండి. మీరు కొని తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ కి ఎవరో ఎందుకు మీకు సొల్యూషన్ ఇవ్వాలి? మాకు ఎవరో చెప్పలేదండి, అప్పుడు మాకు తెలవదండి. కాదండి, మనకు కూడా ఒక జ్ఞానం అనేది ఉంటది కదా. ఒక పిల్ల 2 పిల్లలు, వాళ్ళకి పోషించాలి, వాళ్ళకి చదువులు చెప్పాలో, భోజనం పెట్టాలో, బట్టలు కొనివ్వాలో, వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఇప్పుడు మీరు ఉన్న రోజులు ఆ అమ్మాయిని చూసుకుంటారు. ఆ అమ్మాయి సంగతి తర్వాత అంతమంది పిల్లల్ని కంటే అవే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీలాగా ఇంకా బాధలు పడే వాళ్ళు 2 పిల్లలే మేము వద్దనుకున్నామండి, గవర్నమెంట్ మాకు డబ్బులు ఇస్తాను అందండి, అది కూడా సరిపోవట్లేదండి, మేము పిల్లల్ని చదువు చెప్పించుకోవట్లేకపోతున్నామండి. ఎస్, నేను హెల్ప్ చేస్తాను. జబ్బులు లేకుండా, అప్పులు లేకుండా, బాధలు ఎవరికీ లేకుండా ఎవరు లేరమ్మా. మగపిల్లడిని కావాలని కోరుకోవడంలో తప్పేం లేదు, కానీ 5 ఆడపిల్లల్ని అంటే ట్రై చేస్తూ దీనివల్ల ఇప్పుడు చూడండి అందరూ సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఒక కోరిక వల్ల. సో ఇప్పుడు కూడా ఈ 5 ఇప్పుడున్న జనరేషన్లో 5 పిల్లల్ని కనకపోవచ్చు, కానీ ఆ మగ పిల్లల్ని కనాలి కంటేనే మనకి లైఫ్ అని అనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే మగపిల్లడైనా ఆడపిల్ల అయినా ఈరోజు అందరూ, మీరు ఆడా నేను ఆడే, మనం అందరం ఏదో ఒకటి జీవితంలో చేసి ఒక 10 మందికి పేరు సంపాదించుకొని నిలబడలేదంటే మనం మేమైనా ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఎన్ని దాటుకొని రావాల్సి వచ్చింది? మీరు ఈ రోజు మేము ఏదైనా అంటే ఒక ట్విట్టర్లో ఒక ఫేస్బుక్లో పెట్టే 100 మంది వస్తారు. అప్పుడు ట్విట్టర్లో ఫేస్బుక్లో లేవు. దే హ్యాడ్ టు రియలీ యాక్చువల్ ఫైట్, అంటే దే హ్యాడ్ టు ఫైట్ దేర్ వే యాజ్ బీయింగ్ ఉమెన్. ఈ రోజు మనం ఉమెన్ రైట్స్ అని రెచ్చిపోతుంటాం. ఆవిడ ఆ రైట్స్ అంటే ఏంటో నిలబడి ఈ రోజు మంచి పేరు సంపాదించి నిలబడారంటే షీ ఈజ్ ద రియల్ హీరో. మీకు ప్రభుత్వం ద్వారా ఏ సహాయం రాలేదమ్మా? రాలేదు. మీరు అసలు ఇలాంటి కొన్ని స్కీములు ఉన్నాయి అలాని ఏమన్నా తెలుసుకున్నారా? ఆయనకి పింఛనీ రాయించామండి, రాలేదండి. రాకపోతే ఎవరో అన్నారు వికలాంగుల పింఛన్ అన్న వస్తుంది, అదైనా రాయించుకోండి అని అన్నారండి. అడిగితేను మీరు తణుకు వెళ్ళి డాక్టర్ గారి దగ్గర సర్టిఫికెట్లు తెచ్చుకుంటే చేసి పెడతాము అని అన్నారండి. బేసిక్ ఏంటంటే మనకి చాలా వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకపోవడం, కమ్యూనికేషన్ లేదు. అంటే వాళ్ళకున్న ఒక చిన్న ప్రపంచం, దాన్ని చుట్టే ఆ మనుషులే తప్ప పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడగాలి. వాళ్ళ దగ్గర కూడా మేము 100 సార్లు తిరిగామండి, మాకు ఎలాంటి సహాయం రాలేదండి అని అది వేరే విషయం. బట్ వెళ్ళి అడగాలి. నా ఆలోచన పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్పి వాళ్ళు సహాయం చేయాలి. నేను అదే చాలా మందికి చెప్తాను, లక్ష్మి మన అందరికి 100 రూపాయలు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు తెలిసింది ఏదన్నా ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకెళ్తే మాట సహాయం అంటారు. అలాంటి మాట సహాయం చేస్తే కూడా అది చాలా పెద్ద సేవ కింద అవుతుంది. అది కూడా మెయిన్ థింగ్ మన వాళ్ళు చేయరు, వాళ్ళు కూడా తెలుసుకోరు. యు వెరీ 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 ట్రూ. నేను అదే అంటుంటాను, ఎప్పుడు డబ్బు ఇచ్చేది కాదు, ఏ విధంగా అయినా హెల్ప్ చేయొచ్చు అని. ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను, మాట సహాయం అని చెప్పి. అంతే కదా, దానివల్ల వీళ్ళకి అది తెలుసుండి పక్కనుండే వాళ్ళు తీసుకెళ్ళాను అంటే ఒక తాడేపల్లి గూడెంలో ఒక లెటర్ రాయించి, అమ్మ మీరు తాడేపల్లి గూడెంలోనే కదా ఉంటారు, అక్కడే ఉంటారు కదా, మీ అబ్బాయికి చెప్పి తీసుకెళ్ళి ఆ లెటర్ ఏదో తెప్పించండి. మీకు తెలుసు అంట కదా ఆయన ఇంతకు ముందు నుంచి. ఈ ఫ్యామిలీ గురించి వాళ్ళకి తెలుసు. ఈ ఫ్యామిలీ ఇంతకు ముందు వాళ్ళ ఇంట్లో పనిచేసేవారంట, టీ కంపెనీ ఉండేది వాళ్ళకి. ఈ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, నాకు తెలిసిన ఫ్యామిలీ, ఏదైనా సహాయం చేయండి అని చెప్పి ఆవిడ పెట్టిన లెటరు వచ్చి మళ్ళీ ఫైనల్ గా నేను ఓకే చేసిన తర్వాత ఆవిడ కూడా తాడేపల్లిగూడెం నుంచి వచ్చారు. మీరు మీ కొడుకుని అడిగి సహాయం లేరు తీసుకెళ్ళలేకపోతున్నారని డాక్టర్ దగ్గర లెటర్ ఏదైనా ఇప్పిస్తే గవర్నమెంట్ నుంచి 1000 రూపాయలు 1500 పెన్షన్ వస్తుందండి వాళ్ళకి. మనం ఎంత ఇచ్చినా తీరని అప్పది. అట్లీస్ట్ వాళ్ళకి బ్రతుకున్న కాలం వరకు ఆ డబ్బులు వస్తాయని చూసుకుంటూ ఉంటారు కదా. ఈసారి వచ్చినప్పుడు చేస్తానండి, తెలియదు కదండి. అదే మీకు తెలియకపోవడం వల్ల ఉంటాయమ్మా. ఎందుకంటే తప్పకుండా మీ ఏరియాలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరో వాళ్ళ పేర్లు నాకు తెలియదు, కానీ ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు, మంచి చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నారు. కాబట్టి మీరు ముందు వాళ్ళని అప్రోచ్ అవ్వండి, అయిన తర్వాత డెఫినెట్గా మీకు సహాయం అందుతుందని నేను నమ్ముతున్నాను. నేను మా కంపెనీలోనే పనిచేసేవారండి 30 సంవత్సరాల నుంచి అండి. వచ్చి బేరమని ఏడితేనే ఇలాగా చెప్పి చేయించానండి. వాళ్ళు చేశారు. నాకు అసలు పూతరేకులు తెచ్చారా మీరు తాడేపల్లిగూడెం నుంచి? అల్లం పచ్చడి చేసి తెచ్చానండి రాత్రి. సూపర్.
అల్లం పచ్చడైనా ఓకే నాకు. నాకు తాడేపల్లిగూడెం నుంచి ఎవరు వస్తున్నా అక్కడ స్పెషల్ గా పూతరేకులు మధ్యలో జీడిపప్పు పెట్టి తీసుకొస్తారని. మర్చిపోయాడు అంటండి ఎందాక అంటున్నాడు. అయ్యో అరే నాకు నీకు ఇష్టం అంటే నేను అటు సైడ్ నిన్న విజయవాడ నుంచే వచ్చాను. అదే అలప ఏదో ఏతో స్టార్ట్ అవుతుంది. ఆత్రేయపురం. మీరేమవుతారండి? అల్లుడండి. ఇవ్వండి అల్లుడికి. వచ్చారు అల్లుడు. కమాన్. ఎన్నో అల్లుడు మీరు? ఫస్ట్ రెండా? ఫస్ట్ అండి. మీరేం చేస్తుంటారండి? వాటర్ ప్యాకింగ్ కంపెనీలో పనిచేస్తాను. వాటర్ ప్యాకింగ్ కంపెనీలో. మీ మామగారికి అలా లేనప్పుడు మీరే కొడుకులు అయ్యి చూసుకోవాలి కదండి. వస్తున్నామండి. ఏం చేస్తున్నారు? ఏదో కొద్దిగా 10-5 ఏదో 100-200 చాలా సాయం చేస్తున్నామండి ఉన్న కాడికి. సో వీళ్ళకున్న అప్పు తీర్చాలంటే సో మీరు ఏం చేసి డబ్బులు సంపాదించిపోతున్నారు? మాకు మనం అన్ని చేయలేము. అవును, కొంతైనా మనం ఈ ప్రోగ్రామ్ ని నమ్మి ఈ మేము సైతం ప్రోగ్రామ్ కి వచ్చారు కాబట్టి రోటీ కపడా ఆర్ మకాన్ అంటారు. సో నాకైతే సంథింగ్ ఏదన్నా మనం టిఫిన్ లో ఏదో అట్లా ఏదన్నా ఒక ఇది చేసి దాని ద్వారా అది సేల్ చేసి దోస సంథింగ్ లైక్ దట్. ఎనీథింగ్. దోశలు నాకు బాగానే వేయడం వచ్చు. ఓకే. సో అందువల్ల అని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మీరు ఎలా చేసినా వాళ్ళు తింటారండి ఆ దోశ. సో ఐ థింక్ ఇఫ్ నాకు ఒక హెల్ప్ ఉంటే డెఫినెట్ గా మేమన్నా ఐ థింక్ వీ కెన్ డూ పర్ఫెక్ట్. దోశలు అయితే వేసి కొంతవరకు దాన్ని సేల్ చేసి అంటే లెట్స్ సీ ఏదో ఒక లెట్ us స్టార్ట్. సో ఇనిషియేటివ్ ఇంపార్టెంట్. యా, విష్ యూ ఆల్ ద బెస్ట్. బోల్డ్ డబ్బులు సంపాదించి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఓకే ఓకే, థాంక్యూ సో మచ్. ఎంత ఇవ్వాలనుకుంటున్నాను? 100 మ్యామ్. 100. ఒక్కసారి మీరు మా కోసం సాంగ్ పడతారు. నువ్వు వస్తానంటే నీ వద్దంటానా. ఎంత ఇస్తున్నారు? 500. నేను నిజంగా బ్యూటీగా ఉన్నానా ఎవరన్నా చెప్పించారా మీకు? నేను దోశ వేసాను. యాక్చువల్గా మీ ఇబ్రహీంపట్నంలో కొట్టు కూడా పెట్టుకోవచ్చు. ముందు డబ్బులు ఇచ్చేయాలి, తర్వాత దోశ. నిమ్మకూరు రోడ్డు కాడ నీ ఉంటే నిర్మూలక కాడ ఆపేస్తే. దోశ ఇష్టమా? మిల్క్ షేక్, చాక్లెట్, ఐస్ క్రీమ్ ఏమొద్దు. ఇప్పుడు ఏమి ఇవ్వను, ఇక్కడ ఏం లేదు కూడా. బాగా యాక్ట్ చేస్తానా? ఓకే. స్థలం యూసఫ్ గూడ. సమయం ఉదయం 9 గంటలు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ నిరుపేద కుటుంబానికి చేయూతనివ్వడానికి దోశలు అమ్మబోతున్నారు జయసుధా. ఈరోజు నేను సైతం అనే ప్రోగ్రాంలో ఒక వ్యక్తి వీరబ్రహ్మం గారు అనారోగ్యంతో వారు అవస్థపడుతున్నారు. ఆయన కోసం వచ్చాను. ఈ దోశలు మామూలుగా మనం బయట ఏం ప్రైస్ ఉంటుందో అదే ఉంటుంది. వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం అని మీకు తోచింది వాళ్ళకి హెల్ప్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అంతే. మీ అంత బాగా వేయలేను కానీ ప్రయత్నం చేస్తా. బాగానే వేసిన దోశలు మీరే చెప్పండి. 150 ఇచ్చి తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఒక దోశ అమ్మాము. సో వీ గాట్ 150 రూపీస్. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ బిగినింగ్. సో లెట్స్ సీ. ఎంత ఇవ్వాలనుకుంటున్నాను? 100 మ్యామ్. 100. ఒక్కసారి మీరు మా కోసం సాంగ్ పడతారు. నువ్వు వస్తానంటే నీ వద్దంటానా. నువ్వు వస్తానంటే నీ వద్దంటానా.
ఎంత ఇస్తున్నారు? 500. ఎందుకు 500 ఇవ్వాలనిపించింది? ఈ మాటలు ఇవ్వాలనిపించింది. నా మాటలు విని మీకు ఇవ్వాలనిపించింది, సాయం చేయాలనిపించింది. ఓకే, మీ పేరు? పద్మావతి. పద్మావతి గారు 500 ఇచ్చారు. ఇది వీరబ్రహ్మం గారి కోసం. హలో, నమస్కారం. థ్యాంక్స్. రీజన్ ఏంటి మేడం? నేను నిజంగా బ్యూటీగా ఉన్నానా ఎవరన్నా చెప్పించారా మీకు? ఏం లేదు, అంటే నా ఏజ్కి నేను ఇంకా ఇలా కనిపిస్తున్నానంటే పాజిటివ్ థింకింగ్. అసలు దోశలు అంటే ఇష్టమా? ఇష్టం మేడం, చాలా ఇష్టం. మాది కడప మేడం, ప్రొద్దుట ఫేమస్. సో మీరు ఎంత హెల్ప్ చేయాలనుకుంటున్నారు? ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? 100 రూపీస్. సో నీ పేరేంటి? తనస్. ఓకే తనస్, థ్యాంక్ యూ సో మచ్. డ్రైవర్ రాముడు మూవీ నుంచి ఏదైనా ఒక సాంగ్. నింపకూరు రోడ్డు కాడ నీ ఉంటే నిర్మూలలాగా కాడ ఆపేస్తే ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి. ఓ మమ్మ చాలే. ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చి పోవేమే మజిల బుజ్జి ముచ్చటైన కిసవేమే. మీరు నటించిన 12 కాపురం దగ్గర నుంచి ఇప్పుడు ఏ అన్ని సినిమాలు చూసారు? సినిమాలు చూస్తానండి. గోపేశ్వరం మీరు పాడిన పాట మా ఇంట్లో ఒక అవునా? అయిపోయింది అనమాట. సత్యనారాయణ స్వామి. ఓ ఆ పాట సత్యనారాయణ స్వామి పాట మోహన్ బాబు గారు నేను యాక్ట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలు చూస్తారా? ఓకే, సో నేను ఎవరో తెలుసు మీకు. మీరు ఏదైనా క్వశ్చన్ అడగండి, నేను సమాధానం చెప్తా. నా పర్సనల్గా నాకేం ఇష్టం? హీరో మ్యామ్. చిన్నప్పుడు రాజేష్ ఖన్నా అంటే చాలా ఇష్టం, తర్వాత అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం. తెలుగులో అందరు ఇష్టం, ఎందుకంటే సేఫ్గా ఉండాలి. Why you giving me 100 rupees? Because to help someone. Thank you so much. And what about dosa? Dosa ఇష్టమా? ఆమ్లెట్ ఇష్టమా? చాక్లెట్, ఐస్ క్రీమ్ ఏం వద్దు, ఇప్పుడు ఏమి ఇవ్వను, ఇక్కడ ఏం లేదు కూడా. ఓకే, ఎనీవే థ్యాంక్స్ అ లాట్. పెద్ద గ్యాంగ్ ఉన్నారు మీరు అంతా? గురునానక మేడం మా పేరెంట్స్ పెద్ద ఫ్యాన్. మీ పేరెంట్స్ ఫ్యాన్, మీరు కాదా? మీరు కూడా ఏం సినిమా చూస్తారు? అక్కడ ఆ ఫ్యాన్ అలాగే పెద్దగానే ఉందా? చిన్నది అవ్వలే కదా ఇంకా? సినిమా మామ్ అనమాట నేను. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ చూస్తారు కదా, యు నో అబౌట్ దిస్ ప్రోగ్రామ్. సో హౌ మచ్ యువర్ ఎంత ఇది చెప్పాలి? సో 200. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి 200. ఎవరు సెల్ఫీ ఎక్స్పర్ట్ దీంట్లో? న్యాచురల్గా ఎవరు పొడుగ్గా ఉంటే వాళ్ళే. పిక్చర్స్ బాగానే చూస్తారా? పర్వాలేదు, అప్పుడు మంచి పిక్చర్ అయితే పక్కా అన్ని పిక్చర్. హౌ మచ్ యూ వుడ్ లైక్ టు కాంట్రిబ్యూట్? 100? నాట్ ఎట్ ఆల్. ఇంత చిన్న దోశకు 100 అంటే ఇట్స్ అ బిగ్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. గోవిందుడు అందరి వాడే మూవీలో నీలి రంగు చీరలు అసలు ఆసమ్ బ్లూ కలర్ సారీలో అసలు ఎక్సలెంట్ ఉన్నారు. ఒక్కసారి సాంగ్ పాడతారా? బేసిక్లీ ఐఎమ్ నాట్ ఎ సింగర్. నేను కూడా మీలాగే బాత్రూంలోనో లేకపోతే ఎక్కడో పాడతాను. 100 రూపీస్. దోశ తింటావా? ఇష్టం ఉందా? ఇష్టం. మీరు చేశారు కదా. ఓకే. ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టాదు. సో హౌ మచ్ యూ వుడ్ లైక్ టు కాంట్రిబ్యూట్? 100. థ్యాంక్స్. తోచినంత నిజంగా. పైగా మీకు నేను ఒక దోశ ఇచ్చా. పర్లేదు, దోశ కోసం కాదు మ్యామ్. వి నీడ్ టు గివ్ దెం సంథింగ్ దే ఆర్ ఇంటరెస్టెడ్. ఐ అప్రిషియేట్ దట్. చిన్న డైలాగ్ చెప్పండి మ్యామ్. బొమ్మరిల్లు కొట్టేస్తాం, చిన్న లైన్ కొట్టిస్తా మిమ్మల్ని. అదా? కొట్టేస్తా. అప్పుడు కోపం వచ్చింది, ఆ ఎమోషన్స్ వేరే ఉంటుంది కాబట్టి కొట్టేస్తాను. గట్టిగా అరవకూడదు, మెల్లిగా చెప్పాలి, సేమ్ టైం కోపంగా చెప్పాలి, మళ్ళీ ఎక్కువ కోపడినట్టు ఉండకూడదు, బాధతో ఉండాలి. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. దట్స్ వై థియేటర్లో బొమ్మరిల్లు ఆ మాట వచ్చినప్పుడు థియేటర్లో క్లాప్స్ వచ్చింది కదా. ఓకే, ఆ ఎమోషన్ ఇప్పుడు లేదు కాబట్టి ఐ విల్ టేక్ దట్ 100 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ సెల్ఫీ.
సరే ఇవాళ దోశ మీ సైడ్ నుంచి ఎంత కాంట్రిబ్యూషన్? 500. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను దోశ వేసాను. యాక్చువల్గా మీ ఇబ్రహీంపట్నంలో కొట్టు కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళందరూ కూడా నాకు మార్కులు ఇచ్చారు దోశ బాగానే వేస్తున్నారని. దోశలు నిజంగా వేస్తాను, బాగానే వేస్తాను. షేప్ కూడా బాగానే ఉంది. ముందు నేను ఎవరో తెలుసా మీకు? అంటే మీకు పాత ఆర్టిస్ట్ అంతా పెద్ద గుర్తుండరు కదా, అందుకని మా సినిమాలు చూడరు కదా. బొమ్మరిల్లు ఒకటేనా? దాంట్లో బొమ్మరిల్లు తర్వాత ఎన్ని సినిమాలు? కొత్త బంగారు లోకం చూడలేదా? పరుగు, సీతమ్మ వాకిట్లో సినిమాల్లో ఓకే. ఎంత ఇస్తున్నారు? 100 రూపీస్. ఏం పర్వాలేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. 100 రూపీస్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. ఒక దోశ 100 రూపీస్ ఉండదు కదా. కాకపోతే ఒక దోశ మీరు నలుగురు షేర్ చేసుకోవాలి. మీరు సింగరా? ఒక పాట నా పాట ఏదన్నా మీకు తెలుసు? ఏ పాట పాడండి? ఆకులో ఆకునై పూలో పూనై కొమ్మలో కొమ్మనై నునులే దరిమ్మనై ఈ అడవి తాకిపోనా ఎటులైనా ఈ చటనే ఆగిపోనా. పోలేండి మీతో పాడండి కలిసి. బాగా చదువుకుంటారా? మీరు చెప్తే మేము నమ్ముతాంలే. ఎలాగో ఈ ప్రోగ్రామ్ చూసారా? సెల్ఫీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన సెల్ఫీ ఏం తెలుసా? ఇది ఇక్కడ ఉన్న సెల్ఫీ. ఈ సెల్ఫీని మనం చూసుకోగలిగితే చాలా వరకు మనం సాధించగలం. ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ యంగ్స్టర్స్ చాలా మంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీరు బైకుల్లో వెళ్తున్నప్పుడు హెల్మెట్ యూజ్ చేయరు. హెల్మెట్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయాలి. మనకు దేవుడు ఆ ప్రాణం ఇచ్చినప్పుడు దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం మనకుంది. ఓకే, సో 100 రూపాయలు ఇచ్చినందుకు ఇంత లెసన్ తీసుకున్నాను అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. చేయాలి మీరు. నేను చేస్తున్నాను. హీరోయిన్ గా రావాలి. హీరోయిన్ గానా? సరే, వాళ్ళందరూ చూస్తానంటే నా హీరోయిన్ గా యాక్ట్ చేస్తాను. ఫైనలీ లక్ష్మి, నేనైతే కౌంట్ చేయలేదు. ఈ బాక్స్ నిండా ఉంది. తర్వాత కౌంట్ చేద్దాం. ఇప్పుడు టైం కూడా లేదు కాబట్టి లెట్స్ మీట్. దయనీయ స్థితిలో ఉన్న ఓ నిరుపేద నిస్సహాయ కుటుంబపు కన్నీళ్లు తుడవడానికి జయసుధ చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, మీరు ఇది ఈజీగా వచ్చింది అనుకోకూడదు. అమ్మా, నువ్వు బాధపడకూడదు, అర్థమైందా? ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు నీ పనులు నువ్వు చేసుకోగలిగితేనే అమ్మకి ధైర్యం. ఏదైనా ఏ కష్టమైనా మనం ధైర్యంగా ఉండాలమ్మా. ఓ రోజు బాగానే ఉంటదండి, ఓ 4 రోజులు మళ్ళీ తలుపులు వేసేసుకుంటదండి, తనంతట తానే కొట్టేసుకుంటదండి. మన కోరికలు మన ఆశలతోటి వాళ్ళ భవిష్యత్తుల్ని పాడు చేయకూడదని చెప్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు MVR Mall, Vizag and Vijayawada. లక్ష్మితో మేము సైతం. Powered by Freedom Refined Sunflower Oil, కొంచెం freedom తో ఎంతో ఆనందం. Prisma Happiness Design Leggings and Jeggings. జయసుధ ఆంటీ ఎన్ని డబ్బులు సంపాదించారు దోస్తులమ్మి? ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేయగలుగుతారా లేదా? ఆవిడ ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ జయసుధ ఆంటీ అగైన్. మీరు దోశలు చాలా బాగా వేస్తారండి. ఆ బిజినెస్ కూడా ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు కదా. చాలా బాగా జరిగింది. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆంటీ దోశలు వేసి అమ్మడం? అంటే కుకింగ్ అంటే ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడన్నా అంటే ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం మా ఆయనకి కొంచెం ఇబ్బంది. అంటే కుక్కరీ షోస్ అది వద్దులే అని అంటారు. బట్ ఇవాళ దోశలు వేసే అవకాశం, అంటే జయసుధ కూడా వంట వచ్చు అని దాని ద్వారా, ఈ ప్రోగ్రామ్ ద్వారా అది కూడా బయట అందరూ తెలుసుకునే అవకాశం వచ్చింది. ఏం బాగా వండుతారు మీరు? నాకు తెలిసిన
కొంచెం ఐటమ్స్ ఏది ఉంటే అది బాగానే చేస్తాను, నాట్ బ్యాడ్. అందరికి తెలిసిందే ఆంటీ గుడ్ అంటే ఎలర్జీ. మా నాన్న అంటారు జైసన్ చంపేయాలంటే గుడ్డు తీసుకెళ్ళండి పక్కకి. వెరీ అలర్జిక్స్, అందుకే బయట కూడా తినరు. ఆ గిన్నె కూడా మారకూడదు అనమాట. సో ఆంటీ ఆ 2 ప్రోడక్ట్స్ నేను అదే అంటాను, ఏం వాడతారా అంటే ఏమీ లేదు, నాకు అన్ని భయం. ఆ ఒక్క సోపే ఎప్పటి నుంచో వాడతాను నేను. జస్ట్ వెరీ రెస్టారెంట్ ఎప్పుడన్నా బయటికి వెళ్ళి తినాలంటే వాళ్ళకు కూడా తెలుసు ఈమె ఇది తప్ప ఇంకేమి తిన్నాను, ఒకటే ఐటమ్, దానికి రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ అన్ అవుటింగ్ కాబట్టి అలా వెళ్ళడమే తప్ప వెరీ స్కేర్డ్. బయట భయం కదా మీకు ఏమి ఎలా మిక్స్ అవుద్దాం అని, చాలా భయం. బట్ జాగ్రత్తగానే అలర్జీ వస్తుందా మీకు? ఐ గెట్ చోక్ అయిపోతుంది. అయ్యో. సో ఆంటీ మీరు దోశలు అమ్మి 22,300 రూపాయలు సంపాదించారు. ఆ స్టాల్ కి, ఆ దోశ పిండికి, దీనికి వాళ్ళన్నిటికి 3,300 రూపాయలు డిడక్ట్ చేయాల్సి వచ్చింది, వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి. సో యాక్చువల్ గా మీరు సేల్ చేసింది 3,300, బట్ మీకు వచ్చిన డబ్బులు 22,300. అందరూ ఎక్స్ట్రాగా ఇచ్చారు కదా. అవునవును. సో మొత్తం మీద 19,000 అయిందండి. ఓకే. సో ఈ 19,000ని నేను ఈ షో ద్వారా 1,90,000 చేసి మీకు 1,90,000 ఇవ్వడం జరుగుతుంది. ఒక్క నిమిషం, ఇది 500 రూపాయలు నాతో పాటు కుర్రాడు నా అసిస్టెంట్ ఉన్నాడు, ఈ 500 ఇచ్చాడు వాడి తరఫున. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్, నేను కూడా సడన్ గా వచ్చాను, దిస్ ఇస్ 10,000 ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ఈ 2 లక్షలు అయిపోయినాయి చూసారా, ఇదే అనుకోకుండానే. 2,05,000 రూపాయలు. ఈ అబ్బాయి సంపాదనే రోజుకి ఇంత, ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ షో గొప్పతనం అది. మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఇద్దాం, ఒక ఫ్యామిలీని హెల్ప్ చేద్దాం అని. ఎన్నో కొన్ని వేల వందల మంది ఈ రోజు ఈ షో ముందు ఉంటేనే ఈ షో జరుగుతుందమ్మా. ఈ డబ్బులు ఊరికే వచ్చింది కాదు. మీ హెయిర్ డ్రెస్సర్ ఒక 500 ఇచ్చారు. చాలా మంది ఎంతో కష్టపడితే గానీ ఈ షో టీవీ ముందుకు రాదు, అర్థమైందా? ఇది చాలా 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 కష్టపడి సంపాదించిన డబ్బు. మీ భవిష్యత్తు, మీ ఆయన భవిష్యత్తు బాగోవాలని కొన్ని వేల మంది దీవెనలతో ఈ డబ్బులు మీకు ఇస్తున్నాం, అర్థమైందా? నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే మీరు ఇది ఈజీగా వచ్చిందని అనుకోకూడదు, ఊరికే వచ్చిందని అనుకోకూడదు. మీ అప్పు తీర్చింది దీంతో, అర్థమైందా? మీ వారికి పెన్షన్ ఎలా రావాలో అది నేను దగ్గరుండి పని జరిగేటట్టు నేను చూసుకుంటాను. ఓకే. సో ఈ షో ద్వారా మీకు వచ్చింది 2,01,000 రూపాయలు. అమ్మా నువ్వు బాధపడకూడదు, అర్థమైందా? ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు బాధపడే కొద్దీ మీ అమ్మకి ఇంకా ఆయుక్షేణం అవుతుంది, అర్థమైందా? నువ్వు నీ పనులు నువ్వు చేసుకోగలిగితేనే అమ్మకి ధైర్యం. నువ్వు అమ్మకి సంపాదించి ఏమీ పెట్టనక్కర్లేదు, నిన్ను నువ్వు చూసుకో. ఏదైనా ఏ కష్టమైనా మనం ధైర్యంగా ఉండాలమ్మా. ధైర్యంగా ఉంటేనే మా ఏదైనా చేయగలం. నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అన్ని మంచిగా ఆలోచించి ఏదో మంచి చేస్తాడు అంటే, నేనైతే ఎక్కువ దేవుడు చెప్తాను. దేవుడు నమ్మకం ఉంది కాబట్టి నాకు ఆ మాట పేరు తీయకుండా నేను చెప్పలేను. కాబట్టి మనకి ఇవన్నీ ప్రతిదీ ఏదో దేవుడు మంచి చేస్తాడు, మంచి జరుగుతుంది అనుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఒక క్షణంలో బాగానే ఉంటుందండి, ఓ రోజు బాగానే ఉంటుందండి, ఓ 4 రోజులు మళ్ళీ తలుపులు వేసేసుకుంటుందండి, తనంతట తానే కొట్టేసుకుంటుందండి, పెద్ద పెద్ద కేకలు పెట్టేస్తుందండి. ఏంటైంది తెలియట్లేదు, నా నరాలు పోట్లు వచ్చేస్తున్నాయి అంటదండి, తలట్టేసుకుని ఏడుస్తుందండి. ఉండే వాళ్ళకి తిండి లేకుండా మనం ఓ పిల్లలు కనేస్తా ఉంటాం. మనం చూసుకోగలుగుతున్నావా? ఈ భూమి మీద తీసుకొచ్చినందుకు మనం భోజనం పెట్టగలుగుతున్నావా? ఒక చదువు చెప్పించగలుగుతున్నావా? మంచి ఇంట్లో పెట్టగలుగుతున్నావా అని ఆలోచించాలి తప్ప మన కోరికలు మన ఆశలతోటి వాళ్ళ భవిష్యత్తుల్ని పాడు చేయకూడదని చెప్తున్నాను నేను, అర్థమైందా? అలాగనే పిల్లలు కూడా 2 పిల్లలతో చేయించేసింది. మంచి పని చేశారు. సో మీ పిల్లలకి 2 పిల్లలే, వెరీ గుడ్. అట్లీస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికైనా మీకు అర్థమైంది. వాళ్ళ మగవాళ్ళు ఇష్టం లేకపోయినా నేనే ఇక్కడ పురుగులు పోసేసి ఆపరేషన్ చేయించేసి పంపించేసాను. ఇది వండర్ఫుల్. జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా 1,90,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. జయసుధ ఆంటీ 10,000 రూపాయలు ఇచ్చారు. ఆవిడ దగ్గర పనిచేసే వాళ్ళు 500 చొప్పున ఇచ్చారు. సో 2,01,000 రూపాయల మంగ తయారీకి ఈరోజు ఇవ్వ జరుగుతుంది. మోడువారిన జీవితాల్లో సంతోషాల నవవసంతం విరిసింది. బీడుబారిన బతుకుల్లో ఆనందం చిరుజల్లై కురిసింది. విధివేటుకు బలైన నిస్సహాయ కుటుంబాన్ని నిషీధి నుంచి ఉషోదయం వైపు నడిపారు జయసుధ, మంచు లక్ష్మి.
మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకు ఇష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. కళనే నమ్ముకుని ఆ కళ కోసమే బతుకుతున్న కనీసం కడుపు నిందని పరిస్థితి ఆ నిరుపేద కళాకారులది. దయనీయ స్థితిలో ఉన్నా కూడా కళని వదలని ఆ నిరుపేద కళాకారులని ఆర్థికంగా ఆదుకోవడానికి బజ్జీలు అమ్మబోతున్నాడు నరేష్. రండి బాబు రండి, వేడి వేడి బజ్జీలు, వేడి వేడి జిలేబీలు, వడలు, పుణుకలు, గారెలు. ఎన్ని గారెలు వేయాలి ఒక ప్లేట్లో? రండి బాబు రండి రండి రండి. నా చేత్తో స్వయంగా నీకు 8th క్లాస్ లో 100 రూపాయలు ఇస్తున్నాను. చాలా గొప్ప. 10th క్లాస్ లో ఉంటే 200 ఇచ్చేదాన్ని కదా. ఈ ప్రోగ్రామ్ లో ఏం కావాలి నీకు? పేరేంటి? శ్రీ హాసిని లక్ష్మీ నారాయణి. ఇంకేమైనా ఉంటే చెప్పే ఇప్పుడే. మీ పేరమ్మా? భాగ్యవతి. మా భాగ్యము. పుణుగులో 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 100 రూపాయలు. 2 బజ్జీ 2 బోండాలు, గారెలు, జిలేబీలు, సెల్ఫీలు. Gifts and sponsors, Sriram City, RK Media.